తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటుంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం చేజెక్కించుకోగా ఇప్పుడు పార్లమెంటు స్థానాలలో ఎవరెవరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు అనేదే ప్రధానంగా చర్చనీయాంశమైంది. అయితే బీఆర్ఎస్ నుంచి ఎవరు గెలుపు గుర్రాలుగా ఉన్నారు, బీజేపీ నుండి ఎవరు గెలుపు గుర్రాలుగా ఉన్నారు, కాంగ్రెస్ నుండి ఎవరు గెలుపు గుర్రాలుగా ఉన్నారు. సో వీటి మీద ఎక్కడ నలుగురు కూడినా సరే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో మరింత వివరంగా మనందరికీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగు పాపులర్ CEO పవన్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. పవన్ గారు, ఎస్, ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది, అలానే ప్రధానమంత్రిగా మళ్ళీ మోదీయే రాబోతున్న నేపథ్యంలో ఆ వైబ్స్ తెలంగాణలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎంతవరకు రాబోతున్నాయి, అండ్ థర్డ్ ప్లేస్ కి పడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది. సో ఇది మనకి కావాలి. సో క్లియర్ గా ఒకసారి వివరిస్తారా? సో ఫస్ట్ మనం బీజేపీ నుంచి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్తుంది మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీ వస్తారు అనేది. అయితే వివిధ సర్వేలు చెప్తున్న దాని ప్రకారం నరేంద్ర మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందనేది వివిధ సర్వేలు చెబుతున్నాయి. అయితే మనం దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి మనం విశ్లేషణ చేద్దాం. తెలంగాణలో లేటెస్ట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏ విధంగా ఏ పార్టీలు ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అనే దాన్ని మనం ఒకసారి విశ్లేషించుకుని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా రిజల్ట్స్ ఉండబోవచ్చు అనేది కూడా మనం విశ్లేషించేద్దాం. ఎందుకంటే తెలుగు పాపులర్ టీవీకి సంబంధించి వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ టాక్ చేసి ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం కూడా తెలుగు పాపులర్ టీవీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ టాక్ చేసాం. ఏ విధంగా ఉంటుంది ట్రెండ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఆ వివరాలు కూడా నేను చెప్పబోతున్నాను. అయితే దానికి ముందు ఒకసారి అసెంబ్లీ రిజల్ట్స్ మనం ఒకసారి చూసుకుంటే గత ఎన్నికల్లో 39 స్థానాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తే 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 1 స్థానంలో సిపిఐ, 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించిన పరిస్థితి. అయితే గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో మనం చూస్తే కేవలం 1 నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ గెలుపొందింది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఎంపీగా గెలుపొందారు. అంటే అంతకుముందు 4 ఎమ్మెల్యేలుగా ఉన్నా కూడా అందరూ ఓడిపోయారు, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో. 2018కి సంబంధించి వాళ్ళు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఎంపీలుగా 2019 ఎలక్షన్స్లో ఎంపీలుగా గెలుపొందిన పరిస్థితి మనం చూస్తాం. అయితే దాంతో ఒకసారి కంపారిజన్ చేస్తే రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు ఈ లోక్సభ ఎన్నికల తీరు డిఫరెంట్గా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విధంగా రిజల్ట్ వస్తే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇది జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి దాని రిజల్ట్స్ భిన్నంగా ఉంటాయి. ఒక నియోజకవర్గంలో కేవలం రాజాసింగ్ గోషామహల్లో గెలుపొందితే కీలకమైన నాయకులు అందరూ కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన పరిస్థితి మనం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. 2019 లోక్సభ రిజల్ట్స్ దానికి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే బీజేపీ బాగా పుంజుకుంది. లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే అయితే బీఆర్ఎస్ చాలా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే పరిణామాలు లేటెస్ట్ గా కవిత ఇన్సిడెంట్ కావచ్చు, అంతకుముందు జరిగిన అసెంబ్లీ రిజల్ట్స్ కావచ్చు, రిజల్ట్స్ లో ఏ విధంగా బీఆర్ఎస్ బొక్కబోలలా పడింది అనేది కూడా మనం చూస్తే ఇప్పుడు ఫస్ట్ బీజేపీలో ఎవరెవరు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో గెలుపొందిన అందరూ ఈసారి బీజేపీ నుంచి గెలుపొందే అవకాశాలు లేవు, కానీ ఈసారి కొత్త ముఖాలు కూడా బీజేపీ నుంచి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనం తీసుకుంటే సికింద్రాబాద్ లోక్సభ బరిలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సికింద్రాబాద్ లోక్సభ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. దానం నాగేందర్ అంతకుముందు లేటెస్ట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. గతంలో 2-3 పార్టీలు కూడా మారారు. టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. ఈ విధంగా దానం నాగేందర్కి క్రెడిబిలిటీ అంటే జనరల్ గా ఒక క్రెడిబిలిటీ లేకపోయినా కూడా ఆయన పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే వివిధ రీతుల్లో ఆయన గెలుపొందిన పరిస్థితి మనం చూస్తాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఆయన విజయారెడ్డిని ఓడించి, కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డిని ఓడించి ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పరిస్థితి ఖైరతాబాద్ నుంచి చూసాం. ఇప్పుడు ఇదే దానం నాగేందర్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరినైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో తిట్టారో, ఏ దానం
దానం నాగేందర్ అయితే ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డిని కూడా తప్పు పట్టారు. ఆ దానం నాగేందర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఫస్ట్ దానం నాగేందర్ గురించి చూస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ గా కిషన్ రెడ్డి కావచ్చు, పద్మారావు గౌడ్ కావచ్చు, వీళ్ళు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దానం నాగేంద్ర మడుకు ప్రచారానికి దూరంగా ఉన్నారు. లాస్ట్ మినిట్ లో ఆయన అభ్యర్థిత్వం ఏదైనా క్యాన్సిల్ అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి, మీమాంస కూడా ఉంది. దానం నాగేందర్ ఎన్నికలకి దూరంగా ఉంటారా, లోక్సభ ఎన్నికలకి దూరంగా ఉంటారా అనేది కూడా కొన్ని అనుమానాలు, కొంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ సిట్టింగ్ సికింద్రాబాద్కి సంబంధించి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేస్తున్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కిషన్ రెడ్డికి చాలా చక్కటి పేరు ఉండడంతో పాటు ఈ ఓవరాల్ గా సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అత్యధిక ప్రాబల్యం, అంటే హైదరాబాద్లో బీజేపీ ఎక్కువగా ఇప్పుడు లేటెస్ట్గా ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందినా కూడా బీజేపీ ఎక్కువ హోల్డ్ ఉన్నది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లోనే అత్యధిక హోల్డ్ బీజేపీకి ఉన్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ని కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూడా పక్కకు పెట్టి అత్యధిక రిజల్ట్ సాధించింది బీజేపీ. ఇప్పుడు కిషన్ రెడ్డికి అత్యధిక అవకాశాలు ఉండడానికి ప్రధానమైన కారణం కరోనా టైంలో ఆయన యాక్టివిటీస్ కావచ్చు, దాంతోపాటు కేంద్ర పథకాలు, అదేవిధంగా వివిధ శంకుస్థాపనలు చేయడం, వివిధ ఓపెనింగ్స్ చేయడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఓవరాల్ గా కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. వివాద రైతుడుగా కూడా కిషన్ రెడ్డి గారికి చక్కటి పేరుంది. ఇక పద్మారావు గౌడ్ సంబంధించి మనం చూసుకుంటే బీఆర్ఎస్ గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఆయన ఓటమి చవి చూసిన పరిస్థితి. గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు. అయితే లేటెస్ట్ గా పద్మారావు గౌడ్కి ఇక్కడ ఇచ్చారు. పద్మారావు గౌడ్కి కూడా మంచి పేరే ఉన్నా కూడా కిషన్ రెడ్డి తోటి సమవుజ్జిగా పద్మారావు గౌడ్ ఉండే పరిస్థితి మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి వర్సెస్ పద్మారావు గౌడే ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. దానం నాగేందర్ విషయం తీసుకుంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి పెద్దగా లేదు. లేటెస్ట్ గా అసెంబ్లీ ఎన్నికల్ని చూసుకున్నా కూడా, అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫలితాలను చూసుకున్నా కూడా కేవలం 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పరిస్థితి. దీంతో పాటు ఎవరైతే ఈ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో పోటీ చేశారో వాళ్ళందరూ ఎంతవరకు దానం నాగేందర్కి సపోర్ట్ చేస్తారో అనేది కూడా అనుమానం ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఇక చేవెళ్ల లోక్సభ పరిధి తీసుకుంటే ఇక్కడ సిట్టింగ్ రంజిత్ రెడ్డి ఉన్నారు. అయితే ఇక్కడ మీరు చూస్తుంటే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు, గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో కేవలం 14,317 ఓట్లు మాత్రమే, కేవలం 14,000 ఓట్లతోటి కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో రంజిత్ రెడ్డి మీద ఓడిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు రంజిత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీలో రంజిత్ రెడ్డి ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేస్తారని అందరూ భావించారు. బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారా, బీఆర్ఎస్ నుంచి మహేందర్ రెడ్డి సతీమణి అక్కడ పోటీ చేస్తుందా అనేది కొంత తర్జనభర్జన ఉన్నా కూడా, అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలు అన్నీ కూడా మారిపోయిన పరిస్థితి. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కండువా కంపుకుని రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అయితే రంజిత్ రెడ్డి మైనస్ పాయింట్లు ఏమిటి అంటే అతని మీద వివిధ కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. అది ఆయన యాక్చువల్గా కోళ్ల డాక్టర్, వెటర్నరీ డాక్టర్ రంజిత్ రెడ్డి. ఆయన మీద వివిధ స్కామ్లు ఉన్నాయి. మక్కల స్కామ్ కావచ్చు, లేకపోతే గుడ్ల స్కామ్ కావచ్చు, టెంపుల్కి సంబంధించి ఫిలిం నగర్లో టెంపుల్కి సంబంధించిన వివాదం కావచ్చు. దీంతో పాటు లేటెస్ట్గా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం కావచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు మైనస్ పాయింట్లే కనిపిస్తున్నాయి. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ క్యాడర్ ఏ విధంగా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ నేతల్ని తప్పుపట్టిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓడిపోవడానికి ఈయన వరకు చాలా వరకు ప్రయత్నం చేసిన పరిస్థితి. వాళ్ళు ఎంతవరకు ఈసారి ఎన్నికల్లో ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఇక్కడ చూడాలి. ఇటువంటి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించి చూస్తే అర్బన్ ఏరియా, ఈ చేవెళ్ల లోక్సభ పరిధిలో అర్బన్ ఏరియా ఏదైతే ఉందో, అంటే షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు,
కావచ్చు, ఈ ఏరియాలో గతం కన్నా బీజేపీ ఎక్కువగా ఇంప్రూవ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. శేర్లింగంపల్లి తీసుకుంటే అక్కడ గాంధీ గెలుపొందినా కూడా రవికుమార్, బీజేపీకి సంబంధించిన రవికుమార్కి టికెట్ రావడానికి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రయత్నాలు చేశారు. టికెట్ కూడా తెప్పించుకున్నారు, అక్కడ జనసేనకి ఇద్దాం అనుకున్నారు. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి భావించిన విధంగానే ఎక్కువగా ప్రాబల్యం, అంటే గతంలో అంతకు ముందు ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా రవికుమార్ బీజేపీ అత్యధిక ఓట్లు సంపాదించుకున్నారు. దాంతోపాటు రాజన్ నగర్లో చూస్తే, రాజన్ నగర్లో కూడా బీజేపీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి పోటీగా అక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు, సెకండ్ ప్లేస్లో ఉన్న పరిస్థితి. ఇక మహేశ్వరంలో కూడా బీజేపీ గతం కన్నా చాలా ఇంప్రూవ్ అయింది. ఈ అర్బన్ ఏరియాలో అత్యధిక ఓట్లు సాధిస్తాయి అనేది మనకి కనిపిస్తోంది. ఎందుకంటే మనము పబ్లిక్ పల్స్ తెలుసుకుంటే కూడా ఈ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ, ఎందుకంటే మొత్తం ఓవరాల్గా 7 సెగ్మెంట్లో, చేవెళ్ల లోక్సభ పరిధిలోని 7 సెగ్మెంట్లో అత్యధిక ఓట్లు ఉన్న నియోజకవర్గం సెగ్మెంట్ ఏది అంటే షేర్లింగంపల్లిలో అత్యధిక ఓట్లు ఉంటాయి. అందులో ఎవరు అత్యధిక ఓట్లు సాధిస్తారో వాళ్ళకి విజయం అనేది తేలిగ్గా అవుతుంది. దీంతో పాటు ఈ 3 నియోజకవర్గాలతో పాటు తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, చేవెళ్ల కావచ్చు, ఈ మిగిలిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ రూరల్ ఏరియాల్లో ఎక్కువగా ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి సొంతంగా ఒక చరిష్మా ఉండడం, పార్టీలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ, ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇక్కడ రంజిత్ రెడ్డికి ఎటువంటి విమర్శలు ఉన్నాయో దానికి భిన్నంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఎటువంటి విమర్శలు లేకపోవడం, కేవలం ఒక మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే పబ్లిక్కి ఆయన అందుబాటులో రావడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, దీంతో పాటు ఆయనకి డబ్బులు సంపాదించాలనే అవసరం కూడా ఆయనకి ఎటువంటి లేదు. ఇటువంటి ఆరోపణలు రంజిత్ రెడ్డి మీద ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి ఆరోపణలు లేని వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకంటే గతంలో మనం చూస్తే మొత్తం భారతదేశంలో ఎంపీలో అత్యధిక ఎక్కువ రిచెస్ట్ ఎంపీ ఎవరు అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి రిచెస్ట్ ఎంపీ. అతనికి ఈ రాజకీయాల ద్వారా సంపాదించాల్సిన అవసరం లేదు అనేది చేవెళ్లలో మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ గమనించాల్సిన విషయం, లేటెస్ట్గా చేవెళ్ల లోక్సభ పరిధిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి స్వయంగా ఏం చెప్పారంటే కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఎటువంటి ఆరోపణలు లేవు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉంటున్న పార్టీ రాగానే ఆ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి సరైన వ్యక్తి కాదు అనేది ఆయన ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కాదు. కేవలం ఆయన బీజేపీని తప్పు పట్టారు, కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డి కూడా తప్పు పడుతున్న పరిస్థితి ఎక్కడా లేదు. ఇక మనం చూస్తే ఒకసారి కాసాని జ్ఞానేశ్వరు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వరు ఆయన బీసీ నాయకులు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇక్కడ ఆయన బీసీ నాయకులుగా. ఇక్కడ మనం రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ మనం చూస్తే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్కి ఇక్కడ ప్రధానమైన పోటీ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇతని మీద ఉన్న ఆరోపణలు, ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చూస్తే ఆయన మీద ఒక పాజిటివ్, ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ చూస్తే ఒక బీసీ నాయకులు, ఈ ఇద్దరి మధ్య చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ ఇద్దరి మధ్య ఫైట్ ఉంటుంది. అయితే ఎక్కువగా అవకాశం ఉన్నది కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్కి సంబంధించి లేటెస్ట్గా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ విధంగా దెబ్బతింది మనం చూసాం. ఇప్పటికీ స్టిల్ ఇప్పటికోసం కాసాని జ్ఞానేశ్వర్ అక్కడ పెద్దగా ప్రచారం చేస్తున్న పరిస్థితి లేదు. అయితే ఒక బీసీ నాయకులుగా ఆయనకి మంచి పేరుంది. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ కాసాని జ్ఞానేశ్వరే ఇక్కడ పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక థర్డ్ బీజేపీ గెలుపొందే థర్డ్ నియోజకవర్గం చూస్తే మల్కాజ్గిరి లోక్సభ మనకి ఈటల రాజేందర్ గెలుపొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది సునీత మహేందర్ రెడ్డి మరి మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి ఆమె ట్రై చేశారా, ఆ టికెట్ ఆమె ఎందుకు వచ్చింది, ఆమె నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తా కాదా అనేది మనం చూస్తే జిల్లా జడ్పీ చైర్మన్గా చేశారు. అయితే సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల సీటే సునీత మహేందర్ రెడ్డికి ఇస్తారు అనేది ప్రచారం జరిగింది. ఆఖరి నిమిషంలో సునీత మహేందర్ రెడ్డిని చేవెళ్ల నియోజకవర్గంలో తప్పించి సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి ఇచ్చారు, చేవెళ్ల రంజిత్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి. సునీత
మహేందర్ రెడ్డి మొదటి నుంచి ఎక్కడ అనుకోలేదు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా అని. సునీతా మహేందర్ రెడ్డి ఆఖరి నిమిషంలో సునీతా మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో లాస్ట్ మినిట్లో వచ్చింది. ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరు సేమ్ సామాజిక వర్గం. ఇక్కడ బీసీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ అనేది మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఒక ప్రయోగం చేసింది. మరి ఈటల రాజేందర్ హుజరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే మనం ఇక్కడ చూస్తే గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు అందరూ కూడా తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కేంద్ర మంత్రిగా కూడా చాలా కీలకమైన పోస్ట్లో కూడా ఉండడం మనం చూసాం. అయితే అసెంబ్లీ ఇందాక స్టార్టింగ్ లోనే నేను చెప్పినట్టు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి సంబంధం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు రేపు అధికారంలోకి రాబోతున్నారు అనేది చూసే ఓటు వేసిన పరిస్థితి. ఎందుకంటే బీజేపీ పరిస్థితి అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది నువ్వా నేనా అనేది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉంది, కానీ బీజేపీ అంత టఫ్ ఫైట్ ఉంటుందని అనుకోలేదు. అంగలాంటిది ఏర్పడితే బీజేపీ రోల్ చాలా కీలకంగా ఉంటుంది, కింగ్ మేకర్ అవుతుంది అనుకున్నారు, కానీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది గతంలో ఎక్కడా లేదు. అందుకని అక్కడ హుజరాబాద్ దగ్గరికి తీసుకునేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరిలో ఎవరైనా ఒక పార్టీ వస్తుంది అధికారంలో, ఎవరికి మనం వెయ్యాలి అని చూస్తే అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ చాలా వీక్ గా ఉండడము, దాంతో అక్కడ బీఆర్ఎస్ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈటల రాజేందర్ మల్కాజ్గిరికి సంబంధించి ఇంకో ప్లస్ పాయింట్, ఆయన బీసీ క్యాండిడేట్ కావడం, ముదిరాజ్ వర్గానికి సామాజిక వర్గానికి చెందడం, అక్కడ ముదిరాజ్ ఓట్లు కూడా అత్యధికంగా ఉండడం. ఈయన లోకలా నాన్ లోకల్ అనే పాయింట్ కూడా లేదు, ఎందుకంటే ఆయన అక్కడే చాలా కాలం నుంచి షామీర్పేటలోనే ఉంటున్న వ్యక్తి. మల్కాజ్గిరి పరిధిలో ఆయన లోకల్గానే భావించవచ్చు, ఎందుకంటే ఆయన అక్కడే హుజురాబాద్లో ఉన్నా కూడా ఎక్కువగా ఆయన టైం స్పెండ్ చేసేది ఆయన అప్పుడు అంతకుముందు మంత్రిగా ఉన్న టైంలో కూడా ఎక్కువగా ఆ ప్రాంతంలోనే ఉన్న వ్యక్తి. ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డి కన్నా ఇక్కడ ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి వీళ్ళ మధ్య ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ అత్యధిక ఎమ్మెల్యేలు సాధించిన పరిస్థితి, బీఆర్ఎస్ అక్కడ లీడ్లో ఉన్న పరిస్థితి. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లేటెస్ట్ గా జరుగుతున్న డెవలప్మెంట్ల నేపథ్యంలో సునీతా మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్కి ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మల్కాజ్గిరిలో ఎంపీగా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి, తర్వాత ఆయన సీఎంగా అయ్యారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి. అయితే మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ గా ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు మనం చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తెలుస్తుంది. ఇక జైరాబాద్ లోక్సభ పరిధిలో మనం జైరాబాద్ తీసుకుంటాం. ఇక్కడ మనం బీబీ పాటిల్, ఇక్కడ జైరాబాద్ లో బీబీ పాటిల్ 6,629 ఓట్ల మెజారిటీ తోటి బీఆర్ఎస్ నుంచి ఆయన గెలుపొందిన పరిస్థితి. బీబీ పాటిల్ గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు. అయితే బీజేపీ ఈ మధ్య ఆపరేషన్ ఆకర్ష్ లాగా ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలోకి చేరుకోవడం, గెలుపు గుర్రాల్ని ఎంపిక చేసుకోవడంలో చాలా వరకు సఫలీకృతమైందని భావించవచ్చు. లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఆయన బీబీ పాటిల్ బీజేపీ నుంచి రావడం, జైరాబాద్ లోక్సభ పరిధిలో బీబీ పాటిల్ రంగంలో ఉన్నారు. బీబీ పాటిల్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సురేష్ కుమార్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అయితే సురేష్ కుమార్, బీబీ పాటిల్ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక మనము 5వ నియోజకవర్గానికి వద్దాం, నిజామాబాద్ లోక్సభ పరిధి. ఇది కూడా నిజామాబాద్ కూడా బీజేపీ గెలుపొందే నియోజకవర్గాలు. టాప్ 5 నియోజకవర్గాల్లో మనం చూస్తే నిజామాబాద్ కూడా ఒకటి. నిజామాబాద్ పరిధి అనే చెప్పుకోవచ్చు, ఏమంటారు, చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే నిజామాబాద్ నియోజకవర్గం అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది కవిత. కల్వకుంట్ల కవిత గారే నిజామాబాద్ అన్న వెంటనే మనకు గుర్తొస్తారు. ఎందుకంటే ఈ లేటెస్ట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ధరంపూరి అరవింద్ తోటి అంతకు ముందు కవిత మీదే ధరంపూరి అరవింద్ గెలుపొందేటప్పటికి ధరంపూరి అరవింద్కి జాతీయ స్థాయిలో అంటే సీఎం కేసీఆర్ కుమార్తెనే ఓడించాడు ధరంపూరి అరవింద్. హూ ఇస్ ధరంపూరి అరవింద్ అనేది ఒక పెద్ద చర్చ 2019 ఎన్నికల టైంలో కూడా జరిగిన పరిస్థితి. అయితే తర్వాత పరిణామాల్లో కూడా ధరంపూరి అరవింద్ పసుపు బోర్డుకి సంబంధించి ఆయన తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ప్లేస్ లో యాక్చువల్ గా కవిత ఉండాలి. అయితే ఆమె ఎన్నికలకి దూరంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాజిరెడ్డి గోవర్ధన్కి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు దూరంగా ఉన్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పటి నుంచి తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచే కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో ఆమె ఉండకపోవచ్చు అనేది జరిగింది. అయితే అసెంబ్లీ ఫలితాలు అనుకూలంగా వస్తే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండేవి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కి ప్రతికూలంగా రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో
లో రావడం, దానికి ఇమీడియట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె అరెస్ట్ అయిన నేపథ్యంలో కవిత కాకుండా ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ ని తీసుకొచ్చారు. ఇక జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి పోటీ చేయకపోవచ్చు అనుకున్నారు. ఆయన ఇతర నియోజకవర్గాల గురించి ట్రై చేశారు, కరీంనగర్ కూడా ట్రై చేశారు. అయితే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డిని లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చిన పరిస్థితి. ఇక ధరంపూరి అరవింద్కి సంబంధించి మనం తీసుకుంటే ప్లస్ పాయింట్లు సిట్టింగ్ గా ఉండడం, దాంతోపాటు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి లేటెస్ట్ గా వివిధ సర్వేలు అన్ని కూడా అనుకూలంగా రావడం, హ్యాట్రిక్ కొడతారని రావడం, దాంతోపాటు ధరంపూరి అరవింద్ తో పాటు బీజేపీకి నిజామాబాద్ లో బీజేపీ క్యాడర్ రాను బాగా బలపడుతున్న నేపథ్యంలో నిజామాబాద్ లో ధరంపూరి అరవింద్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా మనం చూస్తే పక్కా బీజేపీ గెలుస్తుంది అని నియోజకవర్గాలు చూస్తే సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జైరాబాద్, నిజామాబాద్, మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిణామాలు ఆఖరి నిమిషంలో చోటు చేసుకుంటాయి, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇతర నియోజకవర్గాలు కూడా ఆధారపడి ఉన్నాయి. మరో 3 నుంచి 5 నియోజకవర్గాలు బీజేపీకి అవకాశం ఉన్న నియోజకవర్గాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో మీరు టోటల్ గా బీజేపీలో ఉన్న గెలుపు గుర్రాల గురించి మీరు చెప్పారు.